ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాయి. మళ్ళీ మీట్ అవుదాం. ఊర్వశి చెప్పింది కరెక్టే. ఊర్వశిని నా భార్యగా చేసుకుంటే అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉంటుందా? బాలగారు, ఈ టాబ్లెట్ వేసుకుని జ్యూస్ తాగండి. సుందరి, నేను జ్యూస్ తాగుతాను కానీ ఆ టాబ్లెట్స్ వేసుకోను. నేను ఆడుకోవాలి. తర్వాత ఆడుకోవచ్చు. ముందు ఈ టాబ్లెట్ వేసుకుని జ్యూస్ తాగండి. నాకంతా తగ్గిపోయింది కదా, నేను బాగానే ఉన్నాను కదా. నాకు టాబ్లెట్లు మందులు ఏమీ వద్దు. అవునా? సరే, అయితే నేను మీకు హోంవర్క్లో ఏ హెల్ప్ చేయను. నో, నువ్వు చెయ్యాలి. హోంవర్క్ వేరు, టాబ్లెట్లు వేరు. మీరంత మొండిగా ఉంటే నేను మొండిగానే ఉంటాను. సుందరి, నువ్వు నిజంగానే హోంవర్క్ చేయవా? ఉత్తునే అంటున్నావు కదా. నేనేమీ ఉత్తుత్తిగా అనడం లేదు, సీరియస్గానే అన్నాను. హోంవర్క్ చేయను, మీతో మాట్లాడను కూడా. అమ్మో, సుందరికి ఎంత కోపం. సరే, నేను టాబ్లెట్ వేసుకుంటానులే. నువ్వు నాతో మాట్లాడాలి, హోంవర్క్లో కూడా హెల్ప్ చేయాలి. ఓకేనా? అలాగే. టాబ్లెట్ వేసేసుకున్నా, ఇంకా ఆడుకుంటానే. ఓకే. బాలగారు, 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 బాలగారు. మీరు హాల్లో ఆడుకుంటారని ఇక్కడికి వచ్చారేంటి? మీరు నాకు చెప్పకుండా బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళడానికి వీల్లేదు. అదేంటి సుందరి, నేను బయటకు వచ్చి ఆడుకుంటే ఏమవుతుంది? నేను బయటకు వచ్చి ఆడుకుంటాను, సైకిల్ మీద బయట కూడా తిరుగుతాను. నేను చెప్తున్నాను కదా. నాకు తెలియకుండా ఇంకొకసారి ఏమీ చేయకూడదు. చెప్తే అర్థం కాదా మీకు? ఏంటమ్మా, ఏంటి అలా అరిచి చెప్తున్నావు? ఎందుకు ఇప్పుడు బాల మీద కోప్పడుతున్నావు? అదేం లేదండి, నిన్ననే ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో చూశారు కదా. బాలాగారు ఇలా తెలియకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతే ఏమైనా జరుగుతుందేమో అని చిన్న భయంతో అలా కసురుకున్నాను. బాలా, త్రిపుర చెప్తుంది కాస్త వినొచ్చు కదా. నువ్వు మాకు త్రిపురకి చెప్పకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు నాన్న. ఈరోజు ఎందుకో సుందరి నా మీద కోపంగా ఉంది. అది కాదు నాన్న, నీ మంచి కోసమే కదా చెప్తుంది. మీరు నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, సరేనా? రండి లోపలికి. దండించినా ప్రేమించినా త్రిపుర వల్లే మళ్ళీ మామూలు మనిషి అవుతాడని నమ్మకం ఉందండి.
త్రిపుర వీణ్ణి కట్టడి చేయాలని చూస్తుంది. మన ప్లాన్ అమలు కాకుండా ఇప్పటి నుంచే పావులు కదుపుతుంది. అవునయ్యా చూశాం కదా, ఏదో ఒకటి చెయ్యాలి దీన్ని. ఎప్పుడూ చేయటం కాదు, ఇప్పుడే చేయాలి. వీడి ఎవడి మాటలు విన్నా, ఎవడి చేష్టలు చూసినా త్రిపుర దగ్గరికి వెళ్ళి భర్తగా ఇది చేయాలి, భర్తగా అది చేయాలంటూ తూచా తప్పకుండా పాటిస్తున్నాడుగా. వీడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలి. ఏమే వాడు వస్తున్నాడు. నేను స్టార్ట్ చేస్తాను, ఆ, నువ్వు రెచ్చిపో. అలాగేనయ్యా. ఏమే నేను చెప్పింది చెయ్యవా? చెయ్యవా? ఏంటే ఇన్ను ఇలా కాదు. నా మాట అంటే నీకు లెక్క లేకుండా పోయింది. లెక్క లేకుండా పోయిందా? ఎన్నిసార్లు చెప్తున్నా నా మాట పెడచెవిన పెడుతున్నా, పెడచెవిన పెడుతున్నా. బాబాయ్ 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 ఏంటి? బాబాయ్ బాబాయ్ ఆగు బాబాయ్, ఎందుకు పిన్ని అలా కొడుతున్నావు? కొట్టాలా? కొట్టాలా? దీన్ని చంపాలా? బాబాయ్ ఆగు బాబాయ్ బాబాయ్. పాపం బాబాయ్. పాపం కాదురా, అసలు భర్త అంటే ఏంటో తెలుసా దీనికి? మనం ఏది చెబితే అది భార్య చెయ్యాలి. మనకు ఎదురు చెప్పకూడదు. మన గౌరవం కాపాడాలి అంటే మనం చెప్పిన ప్రతి పని భార్య చెయ్యాలి. అది భార్య అంటే. అది అంతేగాని నాకే ఎదురు చెప్తుందా ఇది? అయ్యో వద్దయ్యా. అవునా, అంటే మనం ఏం చెప్తే అది భార్య చాలా? అవునరా, అప్పుడే మనం నిజమైన భర్తలో అన్నమాట. అవునా, అలాగా? ఆ. ఏమే? నేనేం చెప్పాను? నా కోసం కాపీ పెట్టుకుని తీసుకురమ్మని చెప్పానా? నా మాట లెక్క చేయకుండా ఇప్పటి వరకు కాపీ తీసుకురాలేదు. స్నానం చెయ్యాలి, గీజర్ ఆన్ చేయమని చెప్పానా లేదా? చెప్పారు. ఇంతవరకు గీజర్ ఆన్ చేయలే. పోనీ స్నానం చేసి వచ్చిన తర్వాత బట్టలు తీసివే అన్నాను. తీసుకో అని నాకే చెప్తావా? ఇలా ప్రతిదీ నీకు లెక్క లేకుండా పోతుంది. వద్దు బాబాయ్, కొట్టుకో బాబాయ్. పిన్ని, నువ్వు చేసిన తప్పు.